విశాఖలో చేపల వేట నిషేధాజ్ఞలు అమల్లోకి రావడంతో ఫిషింగ్ హార్బర్లో బోట్లకు లంగర్ పడింది. ప్రతి ఏటా మత్స్య సంపద వృద్ధి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మత్స్య సంపద వృద్ధి కోసం ప్రతి ఏటా కూడా 2 నెలల పాటు మత్స్య సంపద వృద్ధి జరగడం కోసం చేపల వేటను నిషేధిస్తూ ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కూడా ప్రతి ఏటా కూడా మరి ఫిషింగ్ క్యాచింగ్ అనేది ఆపేస్తారు. దీంతో విశాఖపట్నం హార్బర్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ మొత్తం జట్టీకి మొత్తం బోట్లన్నీ కూడా చేరుకున్నాయి. మొత్తం బోట్లన్నిటికీ కూడా లంగర్లు పడ్డాయి. ఫిషింగ్ వేట అనేది చేయకూడదు అన్నది ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం మత్స్యకారులంతా కూడా చేపల వేటని ఆపేస్తూ ఇక్కడ పూర్తిగా ఆల్రెడీ జట్టీకి బోట్లన్నింటినీ కూడా కట్టేశారు. కేవలం సాంప్రదాయ బోట్లు మాత్రం కొన్ని నాటికల్ మైల్స్ వరకు వెళ్ళి సాంప్రదాయ పద్ధతిలో వేట చేసుకోవచ్చు. కానీ మెకనైజ్డ్ బోట్లు కానీ లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాచింగ్ అనేది మాత్రం చేయకూడదు అనేది నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి ప్రతి ఏడాది. అయితే ప్రస్తుతం జట్టీకి అయితే బోట్లన్నీ కూడా వచ్చేసాయి. మరి మత్స్యకారుల సమస్యలు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళకి ప్రతి ఏటా కూడా ఈ వేట నిషేధ సమయంలో వాళ్ళకంతా మత్స్యకార భరోసా అని చెప్పి వాళ్ళకి కొంత సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మొన్నటి వరకు కూడా ఆయిల్ ఇబ్బందులు, అంటే ఆయిల్ సబ్సిడీ కూడా దొరకకపోవడంతో ఆయిల్ షార్టేజెస్ కూడా వచ్చి బోట్లన్నీ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇది ప్రస్తుతం వాళ్ళకి అందుతుందా లేదా అనేది. సార్, బోట్లన్నీ కూడా ఆల్రెడీ కట్టేసి మీరు జట్టీకి పరిమితం చేశారు. 2 months వరకు వేట చేయకూడదు. అలాగే మీకు మత్స్యకార భరోసా ఇవన్నీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సి ఉంది. సో ఎలా, అంటే ఇప్పుడు దాకా ఎలా గడిచింది, ఇప్పుడు అవన్నీ ఏమైనా సర్వే అయ్యాయా? ఇప్పుడు మాకు గడిచింది ఏంటంటే ఈ సంవత్సరం ఫిషింగ్లు కూడా బాగా లేవండి, అంత ఎక్కువగా లేవు. కాకపోతే ఏంటంటే వెళ్తున్నారు వస్తున్నారు, ఓనర్గా బాగా లాస్ దీంట్లో ఉన్నారు. అయితే కళాశాలకి 150 దొరుకుతుంది, ఓనర్కి మాత్రం లాసే కనిపిస్తుంది. ఇటువైపు చూసినాయి, తీరా చూసినప్పటికీ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. బోట్లు తిప్పడానికి ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అందుచేత ఏంటంటే ఇప్పుడు కళాశాలకి ఈ 2 నెలలు కట్టేస్తారు కదా, బోట్లు కట్టేసినప్పుడు ఆ మత్స్యకార భరోసా అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చింది ఏదో కొద్దిగా తొందరగా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంట్లో రేషన్ వేసుకోవడం, ఈ 2 నెలలకి సరిపడినంత రేషన్ వేసుకోవడానికి కానీ కొద్దిగా వీలవుతుంది. అందుచేత ప్రభుత్వం ఇది టీవీ ద్వారా నేను చెప్పింది ఏంటంటే ఇచ్చే భరోసా ఏదో కొద్దిగా తొందరగా ఇస్తే మత్స్యకారులకి మంచిదని చెప్పేసి నేను చెప్తున్నాను. సరే, అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక మొన్న ఈ మధ్య అంతా ఆయిల్ సంక్షోభం, ఆయిల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఆయిల్ దొరకలేదు. దీంతో చాలా బోట్లు అప్పుడే కట్టేశారు, వెళ్ళని పరిస్థితి. చాలా సంక్షోభంలో ఉన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫిషింగ్ క్యాచింగ్ అనేది కొంత నష్టాల్లో ఉన్నది అనేది మీరు చెప్తే ఎగుమతులు జరగలేదు. అంటే మీరు ఆల్రెడీ కొంత తెచ్చినప్పటికీ కూడా అక్కడ హార్మోజ్ ఇవన్నీ అంటే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కొంత ఎక్స్పోర్ట్ అనేది కూడా నిలిచిపోయింది. సో నష్టాలు వల్ల ఇక్కడ రేట్లు కూడా మనం తెచ్చిన సంపదకి, మత్స్య సంపదకి రేట్లు కూడా సమయంగా రావట్లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారు, చేయలేరు. అందుకు లోకల్ పీపుల్స్ వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. ఈ గంపలో ఆడవాళ్ళు అమ్ముకోవడానికి తీసుకుంటారు. అది ఎంతవరకు తీసుకోగలరు, ఎక్కువ తీసుకోలేరు. అందుచేత తక్కువ తీసుకుని తక్కువ ఇక్కడ మనం లాస్ అయిపోయింది ఎవరంటే ఓనర్లే, బోటు ఓనర్లే లాస్. ఎందుకంటే వచ్చిన సంపద ఏదో వస్తుంది, ఆయిల్ డబ్బులు వస్తాయి అనుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చిన రేట్లు పడిపోయి ఇంకా వాళ్ళు ఎలాగా మేము గెట్ అవుతారు, అవడానికి ఛాన్స్ లేదు. అది మేడం. సార్, అంటే తర్వాత ఇప్పుడు మీకు చూసుకుంటే కనుక మత్స్యకార సేవ అనేది ఒక సర్వే ఒకటి చేస్తున్నారు. ఆ సర్వే ద్వారా ఎవరికైతే ఎక్కువ నష్టాలు కలిగాయో వాళ్ళకి ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ప్రభుత్వం కూడా ఒక సర్వే చేయిస్తుంది. సో మీకు ఆ సర్వే ఇంతవరకు అయిందా, ఎలా దాన్ని? ఇప్పుడు వరకు సర్వే అయితే అవ్వలేదు మేడం, ఇదివరకు రాలేదు, సర్వే అవ్వలేదు. సర్వే అయిన తర్వాత చూడాలి. అది ప్రస్తుతం బోట్లన్నీ ఆపేస్తారా అండి, ఇంక వేట చేయరు? మరి వేట చేయరండి, బోట్లన్నీ ఆపేసినట్లే. ఇంచుమించు అన్నీ వచ్చేసి ఇంకా సముద్రంలో ఏమీ లేవు. బోట్లన్నీ కలిపి 600 చిల్లర ఉంటుందేమో, నాకు అయితే కరెక్ట్గా తెలీదు, అంత ఖచ్చితంగా చెప్పలేను. 600కి అబవ్ ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. 600 నుంచి 1000 వరకు ఉండొచ్చు. మరి ఈ వేట ఆపేసినప్పుడు ఈ 2 నెలలు ఏం చేస్తారు బోట్లన్నీ? ఏం చేయరండి, ఏమో ఊర్లో వెళ్ళిపోయిన ఊర్లో, లేకపోతే కూలి పనికి వెళ్ళి కూలి పనికి ఏదో దానికి ఏదో చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారు తప్ప అలాగే ఇంట్లో కూర్చొని. ఎందుకంటే ఇప్పుడు 8 నెలలు కష్టపడి ఈ 2 నెలలు కూర్చొని తినలేరు అనొచ్చు మీరు. అయితే ఎప్పుడు వచ్చిన డబ్బులు 10 రోజులు పనిచేసి వస్తే ఒక 5,000 6,000 వస్తుంది. ఆ వచ్చిన డబ్బులు ఇంటేదే కడతారా, పిల్లలు పీజీలే కడతారా, వాళ్ళు ఏ రకమైన సంపాదన? వేట లేదు కదా, వేట ఆపేశారు కదా, ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఈ 2 నెలలు? ఏదో కూలికి వెళ్ళిపోతున్నా, ఏదో కూలికి వెళ్ళిపోవడమే.
మరి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా? గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా. అంటే ఎప్పుడో చేస్తాడు గవర్నమెంట్, 10,000 15,000 వేస్తాడు అంతే గవర్నమెంట్, అంతే మరి కేటేయడు 8,000. ఓకే, ఇది మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కనుక బోట్లు అనేవి పూర్తిగా జట్టికి అయితే పరిమితం అయిపోయాయి. వేట నిషేధ సమయంలో ఖచ్చితంగా చేపల వేట అయితే మాత్రం చెయ్యరు. ఆ బోట్లన్నీ కూడా ఇక్కడ లాక్ చేస్తారు కాబట్టి ఆ సమయంలో మత్స్యకారుల జీవనభృతి అనేది గవర్నమెంట్ 20,000 వరకు దాదాపుగా అందిస్తుంది. దాని మీద సర్వేలు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అవి లేటుగా వస్తున్నందువల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మత్స్యకారులు అయితే చెప్తున్నారు. కరెక్ట్గా ఇప్పుడు వేట నిషేధ సమయంలోనే అవి అందేలాగా చర్యలు చేపడితే కొంతవరకు మాకు అది ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో అంతా కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే మాత్రం ఉంది. మరి ఫిషింగ్ క్యాచింగ్ లేదు కాబట్టి మత్స్యకారులకి ఇవ్వాల్సిన జీవన భృతి అనేది వేగంగా ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.